వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ రోజు క్లాస్లో మనం సెకండ్ సెమ్ స్కిల్ పేపర్ యూనిట్ 3లో 5 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా వినండి. 5 minutesలో 5 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, స్కిప్ చేయొద్దు, అది మాత్రం జాగ్రత్త. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సెల్లింగ్, అమ్మడం అంటే ఏంటి? అమ్మడం అంటే ఏంటి? ఇదంతా కూడా జనరల్ నాలెడ్జ్ అన్న, మనందరికీ తెలిసిందే. కాకపోతే అక్షరాల్లో పెట్టేసరికి పెన్ను కదలదు అంతే. సో దాని గురించి మీకు పీడిఎఫ్ చేసి నేను ఇవ్వడం జరిగింది. సరే, జాగ్రత్తగా వినండి. Selling is the process of persuading potential customers to buy some goods or services or ideas so that certain interests of buyers can be satisfied and the seller gets paid. ఒక ముక్క అర్థం కాలే కదా? అమ్మడం అంటే ఏదైతే కస్టమర్ ఉన్నాడో, 3 యూనిట్ల నుంచి ఇదే చెప్తున్నాను, 2 యూనిట్లు ఇదే చెప్పాను, 3 యూనిట్ కూడా అదే. ఒకటే పాయింట్ రన్ అవుతూనే ఉంటుంది 3 యూనిట్లో. సరేనా? సరే, ఒక కస్టమర్ అనేవాడు ఉన్నాడు. ఆ కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, వాడికి ఏ సర్వీస్ కావాలా, వాడికి ఏ గూడ్స్ అవసరం, అవి తెలుసుకొని వాటిని ఫుల్ఫిల్ చేయడమే అమ్మడం. దాన్నే సెల్లింగ్ అంటారు. యూజువల్గా సెల్లింగ్ మీన్స్ గివింగ్ సంథింగ్. ఏదో ఒకటి నువ్వు ఇవ్వడం. నువ్వు నాకు రూపాయి పే చేసావు, నేను దీనికి సంబంధించిన పీడిఎఫ్ని మన యాప్లో ఇచ్చాను 1 రూపీకి. దాన్ని ఏమంటారు? సెల్లింగ్ అంటారు. 1 రూపీకి నేను సెల్ చేశాను అంటే నువ్వు నీ మనీని నాది ఎక్స్చేంజ్ చేసుకున్నావు. సార్, నేను 1 రూపాయి ఇస్తాను సార్, రూపాయి ఇచ్చాను నాకు, నేను నీకు పీడిఎఫ్ ఇచ్చాను అంటే ఏం చేసావు? నీ దగ్గర ఉన్న మనీ నాకు ఇచ్చి నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ని నువ్వు తీసుకున్నావు. దాన్ని సెల్లింగ్ అంటారు. ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ బిట్వీన్ బయ్యర్ అండ్ సెల్లర్. అమ్మేవాడు నేను, కొనేవాడు నువ్వు, నీకు నాకు మధ్యన మనీ ఎక్స్చేంజ్ అవ్వడాన్ని సెల్లింగ్ అంటారు. If the exchange of money is not moved between the such transaction or other than selling. సో కొన్నిసార్లు మనీ ఎక్స్చేంజ్ కాకుండా కూడా మనం సెల్లింగ్ చేయొచ్చు. ఇంతేరా 5 మార్క్స్. ఏం లేదా? లేదు సార్, ఇంకొద్దిగా ఎక్కువ రాయాలనుకుంటారు. ఈ కాన్సెప్ట్ కూడా దాంట్లో రాసి వచ్చిన. వాట్ ఇస్ ద సెల్లింగ్ కాన్సెప్ట్ ఇన్ మార్కెటింగ్? మార్కెటింగ్లో సెల్లింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ద సెల్లింగ్ కాన్సెప్ట్ మెయిన్గా ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ సేల్స్ అండ్ రెవెన్యూ. రెవెన్యూ పెంచడానికి, సేల్స్ పెంచడం కోసం యూజ్ చేసే ఒక కాన్సెప్ట్. లేదా సెల్లింగ్ కాన్సెప్ట్ అనేది సేల్స్ పెంచడం మీద, రెవెన్యూ పెంచడం మీద ఫోకస్ చేస్తుంది. అవతల కస్టమర్ యొక్క నీడ్స్ తెలుసుకుని రెవెన్యూని పెంచుకుంటుంది. అది సెల్లింగ్ అంటే. ద ప్రైమరీ గోల్, అసలు దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి? కస్టమర్ అనేవాడు వాడి దగ్గర ప్రోడక్ట్ కొనుక్కోవాలా, అది మెయిన్ గోల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాడు, ఏ కాన్ఫెక్షనరీ మ్యానుఫ్యాక్చరర్ మైట్ రిలై ఆన్ సేల్స్ కాన్సెప్ట్ టు సెల్ మోర్ గుడ్స్. ఆల్దో కన్ఫెక్షనరీ ఈజ్ నాట్ ఎ నెసెసిటీ అండ్ హ్యాస్ ఫ్యూ హెల్త్ బెనిఫిట్స్. Advertising can convince customers to buy it by focusing on texture and taste. This concept is effective when an organization has an inventory overstock. Here is the list of business that frequently use sales concepts. ఏం లేదన్నా, యూట్యూబ్లో చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు సడన్గా యాడ్లు పడుతుంటాయి హెల్త్ ఇన్సూరెన్స్. పడ్డాయి ఎప్పుడైనా? అది నీకు అవసరం లేదురా, అది నీకు అవసరం లేదు, కానీ అడ్వర్టైజ్మెంట్ చూసి 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 కొనేయాలి అనే తత్వంలోకి వెళ్ళిపోతాం మనం. దాన్నే ఎమోషనల్ బయింగ్ అంటారు. సో ఆ విధంగా నువ్వు అడ్వర్టైజింగ్ చేస్తూ దాని మీద తక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ నువ్వు అది తీసుకో అంటారు. సో ఆ విధంగా చేయడాన్ని సెల్లింగ్ కాన్సెప్ట్ అంటారండి మార్కెటింగ్లో. ఇందులో ఏ కంపెనీస్ ఇలా వాడుతున్నాయి అనేది చెప్పాం. ఇన్సూరెన్స్ కంపెనీలు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు, ఫ్యూనరల్ సర్వీసెస్, ఇన్నోవేషన్ కంపెనీస్, స్మోక్ డిటెక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్, సర్వైవల్ ఎక్విప్మెంట్ ప్రొవైడర్స్, వీళ్ళందరూ కూడా సేమ్ ఈ టైప్ ఆఫ్ సెల్లింగ్ కాన్సెప్ట్ని ఫాలో అవుతారు. ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఇచ్చే ఆ ఎఫెక్ట్స్కి వెంటనే కొనేయాలనిపిస్తుంది మనకి, అలాంటి ఎఫెక్ట్లు వాడతారు వీడియోలో. సో ఇది కూడా ఒక సెల్లింగ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్, సెల్లింగ్ కాన్సెప్ట్ అని చెప్తూ వచ్చారు. ఇంతేనా 5 మార్క్స్? ఈ 2 క్వశ్చన్స్ కలిపి రాసి నెక్స్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ మీద ఇస్తే, లేదా ఫస్ట్ క్వశ్చన్ ఇస్తే ఫస్ట్ క్వశ్చన్ రాయి, 2 క్వశ్చన్ ఇస్తే 2 క్వశ్చన్ రాయి, ఎలాగైనా రాయొచ్చు. ఓన్ నాలెడ్జ్. స్కిల్ పేపర్ అంటే నువ్వు ఏదో స్కిల్ పెంచుకోరా బాబు అని గవర్నమెంట్ మనకి ఇచ్చింది. ఓకేనా? జాగ్రత్తగా నేర్చుకొని ఎగ్జామినేషన్స్ బాగా రాయండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం 10 మార్క్స్ క్వశ్చన్స్తో కలుద్దాం. మీకు ముందే చెప్పాను నేను, వీటికి సంబంధించిన పీడిఎఫ్ మన యాప్లో ఉంది, డిఎంటి లాజిక్స్. సో యాప్లో రిజిస్టర్ అయిన వెంటనే మీకు ఫోన్ నెంబర్ అడుగుతుంది, మీ పేరు అడుగుతుంది, మెయిల్ అడుగుతుంది, అంతే. రిజిస్ట్రేషన్కి ఏమైపోదు. సో అక్కడ మీకు 1 రూపీకే మీకు కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేసాం. జస్ట్ 1 రూపీ, సింగిల్ రూపీ. ఆ 1 రూపీ ఇచ్చి మీరు పీడిఎఫ్ క్లాసులు తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం 10 మార్క్స్ క్వశ్చన్స్తో కలుద్దాం. ఎలాంటి మన వీడియోస్ మిస్ అవ్వకుండా అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.